పరిచయపాఠः సుభాషితం. ఆశయా ఏ దాసాస్తే దాసాः సర్వలోకస్య ఆశా ఏషాం దాసీ తేషాం దాసాయతే లోకః. తాత్పర్యం: ఎవరు ఆశకు దాసులై ఉంటారో వాళ్ళు లోకంలోని అందరికీ దాసులుగా ఉండవలసి ఉంటుంది. ఎవరికి ఆశయే దాసిగా ఉంటుందో వారికి లోకంలోని వారందరూ దాసులై ఉంటారు. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతాః హి సాధవః తీర్థఫలతి కాలేన సద్యః సాధు సమాగమః. తాత్పర్యం: సజ్జనుల యొక్క దర్శనము పుణ్యకరమైనది. ఎందుకంటే సజ్జనులు తీర్థస్థానములు వంటి వారు కదా. తీర్థక్షేత్రములు దర్శనము చాలా కాలం తర్వాత ఫలించును. సజ్జనుల సాంగత్యం వెంటనే ఫలించును. అంగం కలితం ఫలితం ముండం దశన విహీనం జాతాం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపిన ముంచంత్యాశాపిండం. తాత్పర్యం: అవయవాలు కుంగినవి, తల వెంట్రుకలు నెరిసినవి, నోటిలో పళ్ళు ఊడిపోయాయి, ముసలి అయి కర్ర పట్టుకుని వెళ్తున్నాడు, అయినా ఆశ అనే ముద్దను వదలటం లేదు. ధనాని జీవితం చైవ పదార్థే ప్రజ్ఞ ఉసృజేత్ సన్నిమిత్తే వరం త్యాగో వినాశే నియతే సతి. తాత్పర్యం: డబ్బును జీవితాన్ని పరోపకారం కోసం సమర్పించటం వివేకి అయిన వాడి లక్షణం. సంపద జీవితము శాశ్వతములైనవి అయి ఉంటే వాటిని మన కోసం ఉంచుకోవటం సరైన పద్ధతి. అయితే ఆ రెండు స్థిరమైనవి కావు. ఆ కారణంగా మన కోసం వాటిని మిగుల్చుకోవటానికి అవి మనకు దక్కవు. అందువలన వాటిని మంచి నిమిత్తానికై సమర్పించటం శ్రేయస్కరం కదా. త్యాగం వల్ల సంతృప్తి కూడా దొరుకుతుంది. శ్లోకాయార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. తాత్పర్యం: అనేక గ్రంథములు చెప్పిన విషయాన్ని అర్థ శ్లోకంలోనే చెప్తాను. అది ఏమనగా, పరోపకారము చేయటం ద్వారా పుణ్యం లభిస్తుంది, పరులకు కలుగుజేయు కష్టం ద్వారా పాపము సిద్ధిస్తుంది. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః స హేతుః సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. తాత్పర్యం: నీటి బిందువులు క్రమంగా పడటం చేతనే కుండ నిండుతుంది. అదేవిధంగా విద్యాభ్యాసము, ధర్మము, కీర్తి క్రమశః సిద్ధిస్తాయి. ఒక్క చిన్న నీటి చుక్క విషయమందు కొంత పరిజ్ఞానము, ఒక చిన్న ధార్మిక కృత్యము, కొంత ధనము, ఇవి చాలా చిన్నవిగా అగుపిస్తాయి. ఆ నీటి బిందువులే క్రమంగా కలిస్తే కుండ నిండుతుంది. కొద్ది కొద్దిగా పొందిన జ్ఞానము కొంతకాలానికి విద్యావంతం చేస్తుంది. చిన్న చిన్న ధర్మకార్యముల వల్ల చివరకు అది పెద్ద ఫలముగా పరిణమిస్తుంది. డబ్బు కూడిన కొద్దీ క్రమంగా ధనవంతం చేస్తుంది. కావున చిన్నవిగా అనిపించే ఇవే చాలా శ్రేష్టమైనవి, గొప్పైనవి. స్వభావం నా జహత్యేవ సాధురాపద్గతోపి సన్ కర్పూరః పావకస్పృష్టః సౌరభం లభతేతరం. తాత్పర్యం: ఎటువంటి ఆపద వచ్చినా సత్పురుషులు తమ స్వభావాన్ని వదలరు. కర్పూరం సుగంధాన్ని ఇస్తుంది. నిప్పు తగిలినంత మాత్రాన అది సుగంధాన్ని వెదజల్లటం మానుతుందా? లేదు కదా. అది ఇంకా పరిమాణాన్ని వెదజల్లుతుంది. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః ప్రయోజనం విక్రియంతే నా గంఠాభి గర్వః క్షీర వివర్జితాః. తాత్పర్యం: లోకంలో గుణానికే విలువ. కేవలం ఆడంబరాలకు ఏమీ ప్రయోజనం ఉండదు. ఆవు విషయంలో ఆలోచిస్తే ఆవు పాలిస్తున్నప్పుడే దానికి విలువ. పాలు లేని ఆవు మెడలో గంట కట్టినంత మాత్రాన ఆ శబ్దాన్ని విని ఎవడూ ఆవును కొనుక్కోడు. జనాలు ఆవు పాలు ఇస్తుందా లేదా అనే విషయాన్నే చూస్తారు. దాని మెడలో ఉండే గంటలు బట్టి ఎవరు ఆవును వెలకట్టరు. పద్మాకరం దినకరో వికచీకరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం నభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే నిహితాభియోగాః. తాత్పర్యం:
సూర్యుడు కమలాలను వికసింపచేస్తాడు. చంద్రుడు తనకు తానుగా నల్ల కలువలను వికసింపచేస్తాడు. ఎవరు ప్రార్థించకపోయినా మేఘము వర్షాన్ని కురిపిస్తుంది. అంటే సజ్జనులు తమకు తాముగా పరోపకారం చేస్తారు. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు పరోపకారాన్నే స్వభావంగా కలిగి ఉన్నాయి. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వహించేవారు సజ్జనులు. ఆరభంతేల్పమేవాజ్ఞాః కామం వ్యాఘ్రా భవంతి చ మహారంభాః కృతధియః తిష్టంతి చ నిరాకులాః. తాత్పర్యం: నేర్పులేని వాళ్ళు చిన్న పనిని మొదలుపెడతారు. ఎంతో కంగారుగా ఉంటారు. పనితనం కలవాళ్ళు గొప్ప గొప్ప పనులు తలపెట్టి కూడా దిగులు లేకుండా ఉంటారు. మొదటి రకం మనుషులను మనం రోజు చూస్తాం. ఏదో ఒక పనిని మొదలుపెడతారు. చిన్న చిన్న విషయాలకు కంగారు పడుతూ ఓడిపోతూ ఉంటారు. రెండో రకం మనుషులు అరుదుగా ఉంటారు. తమ లక్ష్యాన్ని గొప్ప కార్యం మీద ఉంచి చేస్తున్నది పెద్ద పని అయినప్పటికీ కంగారు లేకుండా ప్రశాంతంగా పనులు సాధిస్తారు.